పది గంటలకే ప్రారంభం కావాల్సినటువంటి ఇది నా సమావేశం అనివార్య కారణాల వలన కొంచెం ఆలస్యమైంది. ఆదివాసీ మహిళల మీద ఛత్తీస్గఢ్ ఆదివాసీ ఖండిస్తూ మహిళా సంఘాలు ఇంకా మేధావులు, మహిళా మేధావులు ఇలా అందరినీ కలిసి ఈ సమావేశం పెట్టుకొని వాళ్ళపై ప్రయోగించినటువంటి హింసను ఖండించడానికి, వాళ్ళు చేస్తున్నటువంటి కార్పొరేట్లకు అప్పగిస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా వాళ్ళు చేస్తున్న పోరాటాలకు మద్దతుగా విశాల ప్రజానీకాన్ని, మహిళలను సంఘటితపరచడానికి కోసము, దాన్ని మరింత ముందుకు తీసుకుపోవడానికి కోసము ఈ మీటింగు ఏర్పాటు చేసుకోవడం అయింది. అయితే అక్కడ ఉద్యమిస్తున్నటువంటి ఆదివాసీ ప్రజలు, అందులో మహిళలు ఈ కేంద్ర బలగాలు ప్రయోగిస్తున్నటువంటి నిర్బంధానికి చాలా ఘోరమైనటువంటి, ఒక కిరాతకమైనటువంటి, ఒక జుగుప్సాకరమైనటువంటి అణచివేత పద్ధతులను, లైంగిక అత్యాచారాలను, వాటిని మనం బాధితులను కలిసి తెలుసుకుందామని చెప్పేసి హక్కుల సంఘాలతోని దాదాపు ఒక 60 పైన సభ్యులు అందరము అక్కడికి వెళ్ళడం జరిగింది. అందులో నేను కూడా ఉన్నాను. 29వ తారీఖు నైటు మేము బయలుదేరి వెళ్ళినాము. అక్కడ ఖమ్మం, భద్రాచలం నుంచి 3 టీములుగా ఏర్పడి వెళ్దామని చెప్పేసి మేము వెళ్తూ ఉంటే వేరే రాష్ట్రాల నుంచి కూడా మేధావులు వచ్చిండ్రు. తమిళనాడు, కర్ణాటక, పశ్చిమ బెంగాల్, కేరళ ఇలా రాష్ట్రాల నుంచి వచ్చారు. వాళ్ళు కూడా దాదాపు 90 సంవత్సరాల పైన ఉన్నటువంటి వృద్ధులు కూడా వచ్చిండ్రు, మహిళలు వచ్చిండ్రు, జర్నలిస్టులు వచ్చిండ్రు. అయితే అందరినీ కూడా ఎక్కడ కూడా మనం పోతుంటే దారులలో అడ్డగించడము, చెక్ పోస్టుల దగ్గర ఆపేయడము, ఇట్లా చేసేసి భయభ్రాంతులకు గురి చేసి చాలా చోట్ల అడ్డుకున్నారు. 2 రోజులుగా ఎన్నెన్నో దారులలో వెళ్ళి ప్రయత్నం చేస్తే కూడా ఆ ప్రయత్నాలన్నింటినీ చాలా దుర్మార్గంగా అడ్డుకొని వెనక్కి పంపించడానికి ప్రయత్నం చేసిండ్రు. ఎలా అంటే అక్కడ కనీసము ఇప్పుడు ఆదివాసీ ప్రజలు జీవనం కొనసాగించడానికి కోసం కూడా బతకలేనటువంటి ఒక పరిస్థితిని అక్కడ ఏర్పాటు చేసింది ఈ కేంద్ర ప్రభుత్వము, బలగాలు. ఎట్లా అంటే వాళ్ళు తునికాకు ఏరుకోవడానికి పోయినప్పుడు, తునికాకు తెంపడానికి వెళ్ళినప్పుడు కూడా మహిళల పైన, ఒక బాలింత మహిళలు ఉంటే ఒక చిన్న చిన్న పిల్లల్ని వాళ్ళు వీపున కట్టుకొని అడవిలో వాళ్ళు తునికాకు ఏరుకుంటుంటే వచ్చినటువంటి పోలీసు బలగాలు వీళ్ళు బాలింతలా కాదా, మావోయిస్టులా అనే దానికి వాళ్ళ రొమ్ములను పిండి పాలు వస్తున్నాయా లేదా, పాలు వస్తే వీళ్ళు బాలింతలు, లేకుంటే మావోయిస్టులు అనే పేరు మీద వాళ్ళను అరెస్టు చేయడము, వాళ్ళను ఆ ఊర్లలో లేకుండా చేయడము, కేసులు పెట్టడము ఇట్లా చేస్తున్నారు. అంతేకాకుండా అక్కడ వాళ్ళు స్నానాలు చేయడానికి వెళ్ళినటువంటి మహిళలను, అక్కడ చెరువులలో, వాగులలో వెళ్ళిన మహిళలను వాళ్ళు నగ్నంగా ఉంటే డ్రోన్లకు కెమెరాలను బిగించి వాళ్ళ నగ్న ఆ శరీరాలను వాళ్ళు దాంట్లో బంధించి మళ్ళీ అవే ఫోటోలను వాళ్ళకు చూపిస్తూ వాళ్ళపైన అత్యాచారాలు చేయడానికి చేస్తున్నారు. వాళ్ళు వ్యవసాయం కూడా చేయడానికి లేకుండా బాంబులు వేస్తున్నారు, వాళ్ళు బతకడానికి లేకుండా చేస్తున్నారు. ఇలాంటి వాటిని మనము నిజంగా అంటే బతకకుండా మామూలు జీవనం కొనసాగించేటటువంటి ప్రజలను అలాంటి జీవనం కొనసాగించకుండా చేస్తున్నటువంటి ఈ బలగాల అణచివేతను, వాళ్ళ హింసను, నిర్బంధాన్ని
మనము ఎదుర్కోవడానికి కోసము ఆ పోరాటానికి మనం కూడా వాళ్ళకు మద్దతుగా ఉండడానికి కోసమే ఇది ఏర్పాటు చేశాము. ఇలాంటి ఈ సమావేశానికి చైతన్య మహిళా సంఘము రాష్ట్ర కన్వీనరు జ్యోతి గారు ఇక్కడ అధ్యక్షత వహిస్తారని కోరుతున్నాను. మీరు ప్రొఫెసర్ వనమాల గారు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. ఇదేంటి ఎన్ఎఫ్ సృజన ఎన్ఎఫ్ఐడబ్ల్యూ ప్రెసిడెంట్ సృజన గారు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. రచయిత్రి బండారి విజయ్ గారు కూడా రావాలని కోరుతున్నాం. సామాజిక కార్యకర్త ఉద్యమకారిణి సజయ్ గారు కూడా రావాలని కోరుతున్నాం. రచయిత్రి శివలక్ష్మి గారు కూడా రావాలని కోరుతున్నాం.